ఉండేంత వరకైనా డబ్బులు పంచిపెట్టాలి మొత్తం వాటిని. చాలా బాగుంటుంది అట్లా. అట్లయినా మన దేశంలో పేదలు ఉండకుండా అయిపోతారు. ఇట్లాంటి అక్రమస్తులు అంటే పేదోడు పైకి పోతూనే ఉంటాడు, ఇంకా కోట్లు లేడేమో ఇంకా కిందకే వస్తూనే ఉంటాడు. శివాజీ సినిమాలో ఉంటుంది, రజనీకాంత్ సినిమాలో అట్లాంటివి తీసుకురావాలి మార్పులు, బాగుంటుంది. తెలంగాణ అప్పులపై నేను చేసిన తప్పైతే రాజీనామా చేసేందుకు సిద్ధం. మా ఆరోపణలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదు? మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్. ఉదయం నుండి సాయంత్రం దాకా హైడ్రామా. హరీష్ రావు అరెస్ట్. గన్ పార్క్ వద్ద మంత్రుల ప్రెస్ మీట్లు. సీఎం మంత్రులు తొడగొట్టే తూకముడిచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న తెలంగాణలో అరెస్టుల పరంపర కొనసాగింది. ఆగస్టుల పర్వం అయితే కనిపించింది. నిన్న మొత్తం ఓవరాల్గా ఉద్రిక్త కనిపించింది, రాజకీయ వేడి మొత్తం కనిపించింది. అటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, అటు వాళ్ళు గణపార్క్ దగ్గరకు వచ్చారు, ఇప్పుడు వీళ్ళు వచ్చారు, వీళ్ళు అరెస్ట్ చేసారు పోలీసు వాళ్ళు. ఏడవైనా కూడా ఇంతే ఆగమాగమైంది. నిన్న అరెస్టులు, ధర్నాలు, ఉద్రిక్తత. నిన్న కవిత కూడా అరెస్ట్ అయింది. అదేవిధంగా గణపార్క్ వద్ద వాళ్ళు మన కొంతమంది జర్నలిస్టులు, అదేవిధంగా కేవీఆర్, అదేవిధంగా ప్రశ్న రావణ అరెస్ట్ చేసారు కదా. దానిపైన కొంతమంది తెలంగాణ వాదులు, కొంతమంది తెలంగాణ జర్నలిస్టులు కూడా అక్కడికి వెళ్ళిర్రు. అంటే ఓవరాల్గా నిన్న అంతా రాజకీయ వేడి కనిపించింది తెలంగాణలో. వాళ్ళ డ్రామా చూస్తుంటే బిగ్ బాస్ షో చూస్తున్నట్టు ఉంది బండి సంజయ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న వ్యవహారం బిగ్ బాస్ షోను తలపిస్తుందని కేంద్ర మంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. పైకి పోరాటంలో కనిపిస్తున్న లోపల ఆ రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ఈ రెండు పార్టీల అవినీతి, రాష్ట్ర అప్పులు, పాలన వైఫల్యాలపై బహిరంగ చర్చ ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రామచంద్రరావుకు సూచించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో తెలంగాణకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రజలకు వివరిద్దామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లకు డబుల్ ఎలిమినేషన్ తప్పదని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం ఖాయమని బండి సంజయ్ జోస్యం చెప్పారు. ఏదైతే నిన్న జరిగినటువంటి అది ఉందో ఇదంతా కూడా ఒక బిగ్ బాస్ షో చూసినట్టు అనిపించింది. పైకి మాత్రమే చల్ లడాయి పెట్టుకుంటారు, లోపలికి మాత్రం బాయ్ బాయ్ అనుకుంటా వాళ్ళు కుమ్మక్కై పనిచేస్తున్నారని చెప్పేసి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేయడం జరిగింది కేంద్ర మంత్రి బండి సంజయ్. సో బిగ్ బాస్ షో చూసినట్టు అనిపించిందట. బిగ్ బాస్ షోలు అయితే ఎట్లయితే ఉంటాయో ఉత్కంఠగా అనిపిస్తుంది, కానీ అంత ఏముండదు డోలా అన్నట్టుగా ఆయనకు అట్లా అనిపించినట్టుగా చెప్తా ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. అసలు చదువుదాం జూపల్లి గారిది. తెలంగాణ అప్పులపై నేను చేసిన తప్పైతే రాజీనామా చేసేందుకు సిద్ధమని చెప్పి చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అప్పులపై బుధవారం తాను చేసిన అంకెలు తప్పైతే రాజీనామా చేసేందుకు సిద్ధమని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. తన వద్ద అప్పులకు సంబంధించి అన్ని రికార్డులు ఉన్నాయని బీఆర్ఎస్ నేతలు చర్చకు రావాలని మరోసారి సవాల్ విసిరారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఇంకా బుకాయిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు 6,000 కోట్లు వడ్డీ కడుతున్నామన్న ఆయన దీనిపై మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తన మాట అబద్ధమైతే కేసీఆర్తో అప్పుల విషయమై మాట్లాడాలని కోరుతున్నట్లు మంత్రి జూపల్లి తెలిపారు. 10 ఏళ్ల పాటు మీరు చేసిన అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులను మీడియాకు చెప్పాలన్న ఆయన బీఆర్ఎస్ చేసిన అప్పు కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్నారు అన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను ఎల్లకాలం మోసం చేయలేరని పేర్కొన్నారు. సో ఇది ఏదైతే బీఆర్ఎస్ పార్టీ గత 9 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు, అది నేను చేసిన వ్యాఖ్యలకి. సో దానికి చాలామంది కూడా రియాక్షన్ వాళ్ళు విమర్శించారు. ఒకవేళ కనుక గత 10 ఏళ్లలో
గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో వాళ్ళు ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిందని చెప్పేసి నేను చెప్పింది అబద్ధమైతే నేను రాజీనామా చేయడానికి సిద్ధం. వాళ్ళు చేసిన అప్పులు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి నెల కూడా 6,000 కోట్ల వడ్డీ పడుతున్నట్టుగా చెప్పడం జరిగింది మంత్రి జూపల్లి గారు. చూద్దాం మరి దీనికి మళ్ళా ఏ విధంగా స్పందిస్తారో వాళ్ళు. టీజీపీఎస్సీ మరో నోటిఫికేషన్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యవసాయ పట్టభద్రులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుభవార్త తెలిపింది. తెలంగాణ రాష్ట్ర విత్తన సేంద్రియ ధృవీకరణ సంస్థలో సీడ్ సర్టిఫికేషన్ అధికారుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 19 రాష్ట్ర స్థాయి పోస్టులను భర్తీ చేయనున్న ఈ నియామక ప్రక్రియకు జూలై 7 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు